జీవితాన్ని అంకితం చేసినటువంటి మచ్చలేనటువంటి మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారిపై ఆధారాలు లేనటువంటి అక్రమంగా కేసు పెట్టి 28 రోజులుగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో నిర్బంధించినటువంటి విషయం దేశ ప్రజానీకానికి ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. మేము డే 1 నుంచి కూడా చెప్తున్నాం, చంద్రబాబు నాయుడు గారు జీవితంలో ఒక చిన్న తప్పు చెయ్యరు, తప్పు చేస్తే వాళ్ళని విడిచిపెట్టరని చెప్పి మేము ఏదైతే చెప్తున్నామో ఈ 27 రోజులుగా జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ కూడా చూస్తే అవి 100% వాస్తవాలుగా బయటపడుతున్నాయి. అయితే ఈ విషయాలన్నీ కూడా ప్రతి ఒక్కరికి తెలియాలి. ఎప్పటికైనా సరే నిజం నిజం, వాస్తవం వాస్తవం. కాబట్టి వాస్తవాలన్నీ కూడా ప్రజలకు తెలియచేయాలనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ ఒక నిర్ణయం తీసుకుంది. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 3 విషయాల మీద అసత్య ప్రచారం చేసి అవినీతి జరిగిందని ప్రతి ఒక్కరి మీద కేసు పెడతామని చెప్పి డే 1 నుంచి మాట్లాడుతున్నారు. ఆ 3 విషయాలు, ఒకటి స్కిల్ డెవలప్మెంట్ కేస్, ఒకటి ఇన్నర్ రింగ్ రోడ్, ఒకటి ఫైబర్ నెట్. ఈ 3 చంద్రబాబు నాయుడు గారు, లోకేష్, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో చాలామంది అవినీతి చేశారు, చాలా డబ్బులు పక్కదారి పట్టించారని చెప్పి అవాకులు చవాకులు పేలినటువంటి విషయం మనందరికి కూడా తెలుసు. అందులో భాగంగా వాస్తవాలన్నీ ప్రతి ఒక్కరికి పూసగుచ్చినట్లుగా చెప్పాలని ఈ 3 అంశాలపైన డీటెయిల్గా 3 పుస్తకాలు కూడా పార్టీ వేసి ఒక్కొక్క అంశాన్ని ఒక్కొక్క రోజు తీసుకొని బుక్స్ అన్నీ ప్రజలకి ఇవ్వాలని చెప్పి నిర్ణయం చేశాం. అందులో ఈరోజు ఏ కేసులు అయితే మా నాయకుడిని జైల్లో పెట్టారో ఆ స్కిల్ డెవలప్మెంట్ మీద డీటెయిల్గా డే 1 నుంచి ఈ రోజు వరకు ఏం జరిగిందో అన్ని విషయాలు కూలంకుషంగా పొందుపరిచి మేము ఒక బుక్లెట్ కూడా వేసాం. ఆ బుక్లెట్ ఇప్పుడు మేము రిలీజ్ చేస్తామని చెప్పి మీ అందరికీ తెలియచేస్తున్నాను. ఈ కేసు ఎంత దారుణం అంటే, ఎంత దుర్మార్గుడు ఏంటంటే, పిచ్చోడు ఏ రకంగా ఉంటాడనే దానికి ఈ కేసు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. ఎక్కడ ఆధారం దొరకలేదు, కేసు ఎప్పుడో రిజిస్టర్ చేశారు. 2 సంవత్సరాల తర్వాత చంద్రబాబు నాయుడు గారిని ముద్దాయి పెట్టి కనీసం నోటీస్ ఇవ్వకుండా, ఈ కేసులో ఏం జరిగిందో చెప్పకుండా ఒక ఉగ్రవాదిని అరెస్ట్ చేసినట్టుగా ఒక మిలిటెంట్ రూపంలో వచ్చి అర్ధరాత్రి అరెస్ట్ చేశారు. ఆ రోజు నుంచి కూడా చెప్తున్నాం, తప్పు చేయలేదు, తప్పు చేయవలసినటువంటి అవసరం లేదని. ఈరోజు పిచ్చి జగన్, పిచ్చి మంత్రులు ప్రతి ఒక్కరు మాట్లాడారు. స్కిల్ కేసులో 3,300 కోట్లు చంద్రబాబు నాయుడు అవినీతి చేశాడని. 2-3 రోజులు అయిన తర్వాత 3,300 కోట్లు పోయింది. తర్వాత 330 కోట్లు అవినీతి చేశారని పిచ్చి వాగుడు వాగారు. నిన్నను చివరికి 27 కోట్లే అవినీతి జరిగింది, అకౌంట్లో పడ్డాయని చెప్పి ముఖ్యమంత్రి యొక్క దగ్గర మనిషి అడ్వకేట్ జనరల్ అడిషనల్ పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి నిన్న కోర్టులో వాదించాడు. 27 కోట్లు తెలుగుదేశం పార్టీ అకౌంట్లో పడ్డాయని. ఆ వాస్తవాలన్నీ చెప్తాం. పిచ్చి పిచ్చిగా మాట్లాడి తప్పుడు కేసు పెట్టి అవాస్తవాలు ప్రజలకు చెప్పి ఈరోజు ఈ రకంగా పబ్బం గడుపుతున్నారు. పార్టీ అకౌంట్కి అవినీతికి ఏం సంబంధం? అవినీతి జరిగిందంటే జగన్మోహన్ రెడ్డి లాగా నీ అకౌంట్లోకో, నీ సంస్థల అకౌంట్లోకో, నీ సతీమణి అకౌంట్లోకో వస్తే అవినీతి తప్ప పార్టీ అకౌంట్కి, అది కూడా ఈ దేశంలో ఒక తెలుగుదేశం పార్టీ లేదు, జాతీయ పార్టీలు ఉన్నాయి, అదేవిధంగా రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. ప్రతి ఒక్క పార్టీకి ఏ విధంగా ప్రొసీజర్ ప్రకారం
చట్టానికి లోబడి ఎలాగైతే ఫండ్స్ వస్తాయో ఆ రకంగా ఫండ్స్ వచ్చాయి. దీంతో పాటుగా తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా ఏదో అవినీతి డబ్బుతో పార్టీ నడపాలని ఎప్పుడు ప్రయత్నం చేయలేదు. విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత సభ్యత్వం అని పెట్టి ప్రతి ఒక్కరి దగ్గర రుసాన్ని తీసుకొని దాని ద్వారా పార్టీ నడిపాం. అందులో 2016 నుంచి 18 వరకు భారీ స్థాయిలో సభ్యత్వాలు చేసి ఆ డబ్బు కూడా పార్టీకి వస్తే అవినీతి జరిగిందని పిచ్చి ప్రాలాపనలు పేలుతున్నారు. ఆ వాస్తవాలన్నీ కూడా స్కిల్ డెవలప్మెంట్లో జరిగిన ప్రతి విషయం మా నాయకుడు నరేంద్ర గారు టోటల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అదేవిధంగా పార్టీ అకౌంట్స్ అన్నీ కూడా ఏ రకంగా పార్టీ నడుపుతున్నాం, ఎక్కడి నుంచి డొనేషన్స్ వచ్చాయి, ఈరోజు సభ్యత్వం ద్వారా ఎంత వచ్చింది, వాస్తవాలన్నీ వెబ్సైట్లో పెట్టి ఎలక్షన్ కమిషన్కి ఇస్తే ఆ కాపీ తెచ్చి ఏదో తెలుగుదేశం పార్టీ అకౌంట్లో డబ్బులు పడ్డాయని పిచ్చి ప్రేలాపనలు పేలి లేనటువంటి కేసులో ఏ రకంగా అరెస్ట్ చేసి చంద్రబాబు నాయుడికి ఇబ్బంది పెడుతున్నారో ఆ వాస్తవాలన్నీ తెలియచేస్తాం. స్కిల్ డెవలప్మెంట్ మీద మధ్యాహ్నం మళ్ళీ పార్టీ అకౌంట్ విషయాలన్నీ కూడా కూలంకుషంగా మీ అందరికీ తెలియజేస్తామని చెప్పి తెలియజేస్తూ ఈరోజు ఈ స్కిల్ డెవలప్మెంట్ మీద వాస్తవాలన్నీ కూడా ఈరోజు ఒక బుక్లెట్ వేసాం. ఈ బుక్లెట్ని ఇప్పుడు రిలీజ్ చేస్తాం. రిలీజ్ చేసిన తర్వాత ఆ విషయాలన్నీ మా నరేంద్ర గారు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారని చెప్పి తెలియజేస్తూ అందరికీ నమస్కారం. బుక్ రిలీజ్ చేస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ అచ్చెన్నాయుడు గారి చేతుల మీదుగా ఈ స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించిన వాస్తవ రూపమైన విషయాలను మేము ప్రజల ముందుకు తీసుకొస్తా ఉన్నాం. మేము తెలుగు జాతి ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేసేది ఒకటే, తెలుగు జాతి కోసం శ్రమించిన 45 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగిన చంద్రబాబు నాయుడు గారిని రాజకీయ క్రీనీడలో రాజకీయ కుట్రలో భాగంగా సంబంధం లేని కేసులో ఏ విధంగా ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ చేశారనేది మేము ప్రజల ముందుకు తీసుకురావడం జరుగుతూ ఉంది. ఒక్కసారి ప్రజలను ఆలోచన చేయమని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పునర్విభజన చట్టం ద్వారా విడిపోయిన తర్వాత ప్రత్యేక ఆంధ్రప్రదేశ్గా ఏర్పడినప్పుడు 16,000 కోట్ల లోటు బడ్జెట్తో ఏర్పడిన ఈ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు రావటం జరిగింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి రాష్ట్రం విడిపోయిన తర్వాత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన తర్వాత
ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని, వ్యవసాయం మీద ఆధారపడిన ఈ రాష్ట్రాన్ని రూపురేఖలు మార్చాలి, అభివృద్ధి వైపు తీసుకువెళ్లాలనే తపనతో ఈ రాష్ట్రంలో 6 మిషన్స్ కోసం ప్రభుత్వ పరంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానిలో నాలెడ్జ్ అండ్ స్కిల్ మిషన్కి ఆనాడు ప్రభుత్వం పునాది వేసిందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. దానిలో భాగంగానే మన భారతదేశంలో ఏ విధంగా అయితే 130 కోట్ల జనాభా మన సంపదని భావిస్తూ ఉన్నామో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోట్లాది యువత మన ఆస్తి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు భావించి ఆ యువతకి నైపుణ్యం కల్పిస్తే దానివల్ల పరిశ్రమలు వస్తాయి, పరిశ్రమల ద్వారా అభివృద్ధి వస్తుంది, అభివృద్ధి ద్వారా ఈ రాష్ట్రంలో సంక్షేమం జరుగుతుంది అని నమ్మిన వ్యక్తి మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, ఆనాటి ముఖ్యమంత్రి అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. దానిలో భాగంగా ఈ రాష్ట్రంలో ఉన్న యువతకి నైపుణ్యం కల్పించాలని చెప్పి 2014లో స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ని ఏర్పాటు చేయడం జరిగింది. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ని ఏర్పాటు చేసి దాని ద్వారా యువతకి నైపుణ్యం కలిగించాలి అని చెప్పి 2013లో ఏదైతే గుజరాత్ రాష్ట్రంలో ఈనాటి దేశ ప్రధాని మోడీ గారు ముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్రంలో సిమెన్స్ సంస్థ, డిజైన్ టెక్ సంయుక్త సారథ్యంలో ఆ రాష్ట్ర ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన నైపుణ్య సెంటర్ల గురించి వాళ్ళు వచ్చి ఒక ప్రజెంటేషన్ ఇస్తే రాష్ట్ర అధికారులను ఆ రాష్ట్రానికి పంపించి మరి ఆ తర్వాత మరి ఇక్కడ కూడా ముఖ్యమంత్రి గారు మేము ముందు ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఈ రాష్ట్ర అధికారులు కూడా అక్కడికి వెళ్ళటం జరిగింది, అక్కడున్న సెంటర్స్ను పరిశీలించడం జరిగింది. దాంతో పాటు ప్రత్యేకించి మరి ముఖ్యమంత్రి గారికి ఉన్న చంద్రబాబు నాయుడు గారికి యువత మీద ఎంత ప్రేమ అంటే స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేయటమే కాదు, స్కిల్ డెవలప్మెంట్ కోసం ఒక ప్రత్యేక శాఖను కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా నాడు ఏర్పాటు చేయటం జరిగింది. అంటే యువత పట్ల ఆయనకున్న శ్రద్ధ, వాళ్ళ భవిష్యత్తు పట్ల ఆయనకున్న ప్రత్యేకమైన ప్రేమ ఏంటి అనేది అర్థం చేసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. మరి రాష్ట్ర భవిష్యత్తు కోసం పనిచేయడం చంద్రబాబు నాయుడు గారు చేసిన తప్ప, యువతకి బంగారు భవిష్యత్తు కల్పించాలనే తపన పట్టం చంద్రబాబు నాయుడు గారు చేసిన తప్ప అని చెప్పి మేము ప్రశ్నించడం జరుగుతుందని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి దాని ద్వారా మరి ఈ రాష్ట్రంలో అధికారులు వెళ్ళి పరిశీలించిన తర్వాత 6 సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లు 36 సెంటర్లు పెట్టాలని చెప్పి నిర్ణయం తీసుకొని దానికి సంబంధించిన ఆమోదాన్ని కూడా క్యాబినెట్ ముందు తీసుకోవడం జరిగింది. మరి తీసుకున్న తర్వాత ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 42 సెంటర్లు ఏర్పాటు చేసి 2,13,000 మంది యువతకి నైపుణ్యం కలిగించి 72,000 మంది యువత ఉపాధి కల్పిస్తే దా కేసులో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయటం అంటే ఇంతకంటే దారుణం ఉందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఒకటి ఆలోచన చేయాలని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇవాళ ఏదైతే ఈ ప్రభుత్వం చేస్తా ఉన్న విష ప్రచారం, ఒక్కసారి ప్రజలు కూడా ఆలోచన చేయాలి. పలు సందర్భాల్లో ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి మీద విష ప్రచారం చేయడం జరిగింది. ప్రధానంగా కొన్ని అంశాలు ప్రజల దృష్టికి తీసుకొస్తా ఉన్నాం. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో క్యాబినెట్ అనుమతి లేదని చెప్పి మరి దానికి చంద్రబాబు నాయుడు గారిని, ఎందుకంటే విధానపరమైన నిర్ణయం, పాలసీ నిర్ణయం చేసే వ్యక్తి ముఖ్యమంత్రి గారు. కానీ ఈ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో హైయర్ ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీగా జీవో నెంబర్ 47ని ఇచ్చింది నీలం సహాని. ఆ నీలం సహాని గారు ఈ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న దానిలో చీఫ్ సెక్రటరీగా పనిచేస్తారు. ఇవాళ ఈ రాష్ట్రంలో ఎలక్షన్ కమిషనర్గా కూడా మొన్నటి వరకు ఉన్నారు ఆమె. మరి అటువంటి నీలం సహాని గారి మీద కేసు ఉండదు. అలాగే అజయ్ కలాం రెడ్డి గారు మొన్న చూసాం, ఆయన వాళ్ళ బాబాయ్ హత్య కేసులో సిబిఐ ముందు ఒక స్టేట్మెంట్ ఇస్తే ఆ స్టేట్మెంట్ బయటికి రాగానే మళ్ళీ వెంటనే హైకోర్టు తలుపు తట్టి అయ్యా నేను స్టేట్మెంట్ ఇవ్వలేదని చెప్పిన అడ్వైజర్ ఎవరైతే ఉన్నారో అదే అజయ్ కలాం రెడ్డి ఈ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేయడానికి ఖర్చులకి డబ్బులు విడుదల చేసిన 4 లక్షల రూపాయలు ఇచ్చింది ఆయనే. కావాల్సిన సీడ్ క్యాపిటల్ మనీ ఇచ్చింది ఆయనే. కార్పొరేషన్ ఏర్పాటు చేయటంలో సంతకాలు పెట్టింది నీలం సహానితో పాటు అజయ్ కలాం రెడ్డి గారు, ఆనాటి ఐవీఆర్ కృష్ణారావు గారు. పాలసీ నిర్ణయం చేసిన చంద్రబాబు నాయుడు గారినేమో మీరు అరెస్ట్ చేస్తారు,
బాధ్యులైన అధికారులు ఎవరి మీద కూడా ఈ దానిలో బాధ్యుల్ని చేయలేదంటే దీని వెనుకున్న కుట్ర ఏంటి అనేది అర్థం చేసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. అదే విధంగా మరి వాళ్ళు కొన్ని విమర్శలు కూడా చేస్తూ ఉన్నారు. అసలు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏంటి అని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇదే స్కిల్ డెవలప్మెంట్ కేసు అనేది 20 నెలల క్రితం సిఐడి రిజిస్టర్ చేయడం జరిగింది. దాదాపు 30 మందిని అరెస్ట్ చేశారు. వాళ్ళ బ్యాంక్ అకౌంట్లు తీసుకున్నారు. ఎక్కడెక్కడ వాళ్ళందరినో విచారణ చేశారు. 20 నెలల కాలంలో ఎక్కడా కూడా ఇందాక మా రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు చెప్పినట్టు ₹1 మా నాయకులందరూ కూడా ఛాలెంజ్ చేసి ఏ అకౌంట్కి డబ్బులు వచ్చినాయి అని చెప్పి ఛాలెంజ్ చేసినా కూడా ఒక్క అకౌంట్ నెంబర్ కూడా చెప్పలేని వాళ్ళు, చూపెట్టలేని వాళ్ళు, ఈ ఖాతాలకు డబ్బులు వచ్చినాయి అని చెప్పలేని వాళ్ళు, చివరికి వాళ్ళ ఏ స్థాయికి దిగజారారు అంటే మరి సుదీర్ఘమైన రాజకీయ చరిత్ర కలిగిన తెలుగుదేశం పార్టీ అకౌంట్కి వచ్చిన డబ్బుల్ని స్కిల్ డెవలప్మెంట్ డబ్బులుగా చూపెట్టే స్థాయికి ఈ ప్రభుత్వం దిగజారిందంటే దాన్ని బట్టే ప్రజలు అర్థం చేసుకోవాలి. ప్రభుత్వం చేస్తూ ఉన్న ఆరోపణలో కానీ, జగన్మోహన్ రెడ్డి చేస్తూ ఉన్న ఆరోపణలో కానీ, మంత్రులు చేస్తూ ఉన్న ఆరోపణలో కానీ ఎటువంటి వాస్తవం లేదు అనేది ఇవాళ కళ్ళ ముందు కట్టినట్టు కనపడతా ఉందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే మొన్నటి వరకు ప్రచారాలు చేశారు, వాళ్ళకి డబ్బులు వచ్చినాయి, వీళ్ళకి డబ్బులు వచ్చినాయి, వీళ్ళ దగ్గర డబ్బులు చేరినాయి అని చెప్పి మాట్లాడిన వాళ్ళు చివరికి దిక్కు తోచక ఎన్నికల కమిషన్ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకొని దాన్ని కోర్టు ముందు సబ్మిట్ చేశారంటే ఈ కేసు మరి ఎంత అరాచకంగా వాస్తవాలు లేకపోయినా కూడా ఏదో ఒక రకంగా ఈ కేసులో అరెస్ట్ చేయాలి, ఇరికించాలనే కుట్రతోనే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారనేది స్పష్టం అవుతా ఉందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే 20 నెలల్లో వాళ్ళకి ఎక్కడా కూడా ఆధారం దొరకలా. కొన్ని వాళ్ళకి సంబంధించిన కొన్ని 100 అకౌంట్లు వాళ్ళు తనిఖీ చేశారు సిఐడి అధికారులు. భయపెట్టారు వాళ్ళని. ఎవరైతే 30 మందిని అరెస్ట్ చేశారో వాళ్ళని భయపెట్టడం జరిగింది. విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళు ఇంకా ముందుకెళ్ళి ఎదురు డబ్బులు ఇస్తామని చెప్పి ప్రలోభం చేసినా కూడా వాళ్ళు ఒకటే చెప్పారు, మేము ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ముందుకొచ్చాం తప్పితే మేము ఎటువంటి ఇది కూడా మాకు లేదు అని చెప్పి స్పష్టం చేయటం జరిగింది. మరి ఇవాళ ఈ ప్రభుత్వం చేసిన ఆరోపణలు పసలేదని చెప్పి కూడా స్పష్టం అవుతా ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. దీన్ని బట్టి అర్థమవుతా ఉంది చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయాల్సిన అవసరం లేకపోయినా. మరి మీకు వివరాలు కావాలంటే నోటీస్ ఇవ్వచ్చు, అడగచ్చు, కానీ అరెస్ట్ చేశారంటే దీనిలో ప్రభుత్వం యొక్క కుట్ర ఏంటి అనేది స్పష్టమవుతా ఉందని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా మరి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర యువతకి ఉద్యోగం ఉపాధి కల్పించాలని చెప్పి ఆయన కృషి చేస్తే జగన్మోహన్ రెడ్డి ఏమో గంజాయి గుట్కాలు ఇవ్వాలనుకుంటాడు యువతకి. చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన దృక్పథం అది. నైపుణ్యం కల్పించడమో, ఉద్యోగం కల్పించడమో, ఉపాధి కల్పించడమో, బ్లూ కాలర్ జాబ్స్ చేయాలని కోరుకోవడమో చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన దృక్పథం అయితే, మన జగన్మోహన్ రెడ్డి గారి దృక్పథం ఏంటంటే గంజాయి అమ్మించడం, గుట్కా అమ్మించడం యువతకి. ఆయన ఇచ్చిన ఉపాధి అది యువతకి. అదేవిధంగా మేము ఇంకొక ఆరోపణ చేస్తూ ఉన్నారు వాళ్ళు, సీమన్స్ కంపెనీకి సంబంధం లేదు. మేము అడుగుతా ఉన్నాం, ఏదైతే సుమన్ బోస్ తర్వాత సీమన్స్ కంపెనీకి సంబంధించిన హెడ్గా, ఇండియా హెడ్గా వచ్చిన మాథ్యూస్ అనే వ్యక్తి ఏదైతే ఈడీకి ముందు సెక్షన్ 50 కింద ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం మాకు డిజైన్ టెక్ అనేది 2011 నుంచి మాకు భాగస్వామ్యం ఉంది అనేది స్పష్టం చేయటం జరిగింది. ఈ దేశంలో ఏ రాష్ట్రంలో మేము ఈ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ చేపట్టినా కూడా డిజైన్ టెక్ మాకు ఛానల్ పార్ట్నరు, వాళ్ళ ద్వారానే మేము చేసామని చెప్పి స్పష్టం చేయటం జరిగింది. ఏదైతే ప్రభుత్వం చేస్తా ఉన్న ప్రచారం ఏదైతే ఉందో సీమన్స్ గ్లోబల్ కార్పొరేషన్కి, ఇక్కడ సీమన్స్ ఇండియాకి సంబంధం లేదనే మాట అవాస్తవం అని చెప్పి ఈనాడు ఇండియా హెడ్గా ఉన్న వ్యక్తి ఈడీ ముందున్న స్టేట్మెంట్ ద్వారా స్పష్టం అవుతా ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఆయన మాటల్లో ఆయనే స్పష్టంగా చెప్పారు, సీమన్స్ డైరెక్ట్ మెయిన్ కంపెనీ కావచ్చు, వాళ్లకున్న అనుబంధ సంస్థలైన ఎల్జీఎస్ కావచ్చు, వీటన్నిటికీ కూడా ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ ద్వారా వచ్చిన డబ్బులో 90 కోట్ల రూపాయలు మా దగ్గరకు వచ్చినాయి అనే మాట ఆయన స్పష్టంగా ఈడీకి ఇచ్చిన స్టేట్మెంట్లో ఒప్పుకున్నారనేది వాస్తవం అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా.
నాకు ఆశ్చర్యం కలిగించేది ఏంటంటే మన రాష్ట్రంలో ఒక అప్పుల అప్పారావు గారు ఉన్నారు. ఎవరంటే మన రాష్ట్ర ఫైనాన్స్ మినిస్టర్. ఆయన ఏం చెప్తాడు, 3,000 కోట్లు అయిపోయినాయి అంట. ఎక్కడ పోయినాయి 3,000 కోట్లు? 3,300 కోట్లు ఆ ప్రాజెక్ట్ అవుట్లే. వాళ్ళు దేశంలో కాదు ప్రపంచంలో ఎక్కడ ప్రాజెక్టు చేపట్టినా 90% గ్రాంట్ ఇన్ కైండ్ అంటే ఆ సంస్థ డబ్బులు ఇవ్వదు. వాళ్ళకు సంబంధించిన సాఫ్ట్వేర్ ఏదైతే ఉందో అంత విలువ కలిగిన సాఫ్ట్వేర్ని 10%కే అంతర్జాతీయ ఇన్స్టిట్యూషన్స్కి ఇవ్వటం. మనమే కాదు, మన రాష్ట్ర ప్రభుత్వమే కాదు, మనతో పాటు గుజరాత్తో మొదలుపెట్టి మన తర్వాత 7 రాష్ట్రాలు చేసుకున్నాయి. ఇవే కాదు, మరి షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా చేసుకుంది, సెయిల్ చేసుకుంది, ఓఎన్జీసీ చేసుకుంది, ఐఐటీలు చేసుకున్నాయి, ప్రపంచంలో ఉన్న అంతర్జాతీయ ఇన్స్టిట్యూషన్స్ చేసుకున్నాయి. ఎవరు చేసుకున్నా వాళ్ళ అంతర్జాతీయ విధానం ఒకటే. వాళ్ళకున్న సాఫ్ట్వేర్ని మార్కెట్ విలువలో 10%కి ఇవ్వటం అనేది వాళ్ళు విధానపరమైన నిర్ణయం. అదేవిధంగా మన దగ్గర కూడా ఇచ్చామని చెప్పారు. వాళ్ళ మాటల్లోనే ఈడీ ముందు ఇచ్చిన వాళ్ళ యొక్క స్టేట్మెంట్లో 35 కోట్ల విలువైన అసలు కంపెనీకి వచ్చిన 35 కోట్లకి 1,289 కోట్ల విలువైన సాఫ్ట్వేర్ని మేము ఇచ్చామని చెప్పారు. అలాగే నేను అడుగుతా ఉన్నా ప్రభుత్వాన్ని, ఎందుకంటే ఈ ప్రాజెక్ట్ని అమలు చేయటం కానీ పర్యవేక్షణ బాధ్యత కానీ అగ్రిమెంట్ ప్రకారం ఎవరిది? సీమన్స్ సంస్థది. మరి వాళ్ళు పర్యవేక్షణ దీనిలో అక్రమాలు జరిగితే తొలి ముద్దాయి వాళ్ళు ఉండాలి, కానీ వాళ్ళని తప్పించి సంబంధం లేని మీద విధానపరమైన పాలసీపరమైన నిర్ణయం చేసిన చంద్రబాబు నాయుడు గారిని ఈ కేసులో పెట్టడంలో రాజకీయ కుట్ర తప్పితే ఇంకొకటి ఉందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారి గురించి మేము అంతకుముందే చెప్పాం. ఆయన స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజాన్ని ప్రోత్సహిస్తూ ఉన్నాడు అని చెప్పి పలు సందర్భాల్లో మేము చెప్పడం జరిగింది. పలు సందర్భాల్లో గతంలో కూడా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, మా రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు చెప్పాడు. స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం అనేది పలు సందర్భాల్లో అక్రమంగా తనకున్న అధికారాన్ని పోలీసుల్ని ఉపయోగించి ప్రభుత్వమే హింసని ప్రోత్సహించి చేస్తూ ఉంది అని చెప్పి మేము పలు సందర్భాల్లో చెప్పాం. మరి దానిలో భాగమే ఇవాళ మా నాయకుడిని అరెస్ట్ చేయటం అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఎన్నికలు వస్తూ ఉన్నాయి, ప్రజాగ్రహం వస్తూ ఉంది, ప్రజా వ్యతిరేకత ప్రజల్లో ఉంది. ఇవాళ మేము ఆయన చేస్తున్న దోపిడీని వ్యతిరేకిస్తూ ఉన్నాం. 1,000 కోట్ల దోపిడీ మీరు ఏదైనా తీసుకోండి, మద్యంలో దోపిడీ, ఇసుకలో దోపిడీ, భూముల్లో దోపిడీ, ఇన్ని 1,000 కోట్ల రూపాయలు దోపిడీ చేస్తూ ఉన్నారు. మొన్న ఒక మాట చెప్పాడు, నాకు ఆశ్చర్యం కలిగింది. ముఖ్యమంత్రి మారితే అంటే ఆయన చెప్పేదాని ప్రకారం రాష్ట్ర బడ్జెట్ 2 లక్షల కోట్లు ఉంటే 2 లక్షల కోట్ల విలువైన సంపదని జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో దోపిడీ చేశాడు వివిధ పథకాల ద్వారా. ఆ దోపిడీకి మా నాయకుడు వ్యతిరేకంగా పోరాటం చేస్తూ ఉన్నారు. మా తెలుగుదేశం పార్టీ నాయకత్వం పోరాటం చేస్తూ ఉంది కాబట్టే ప్రభుత్వాన్ని ఉపయోగించి ప్రభుత్వ స్పాన్సర్డ్ టెర్రరిజాన్ని మరి ప్రజల మీద వ్యతిరేకించే మాలాంటి వాళ్ళ మీద ఉపయోగించడం జరుగుతుందని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఇంకొక అంశం చెప్పారు వాళ్ళు, అంచనాలు పెంచారని చెప్పి. నేను అడుగుతా ఉన్నా, అంచనాలు ఏదైతే ప్రేమచంద్రారెడ్డి గారు ఈడీ విచారణలో 2 అంశాలు స్పష్టం చేయడం జరిగింది. ఒకటి, అంచనాలు తనే సెంట్రల్ టూల్ డిజైన్ ఇన్స్టిట్యూట్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీ, దానికి పంపించి నేను ఈ యొక్క అంచనాలని వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నాను అని స్పష్టం చేశారు. రెండో అంశం ఆయన స్పష్టం చేసింది, నేను ఏదైతే దీనికి సంబంధించిన నిధుల విడుదలకు సంబంధించిన అండర్టేకింగ్ ఏదైతే ఉందో ఆ అండర్టేకింగ్ మీద ప్రేమచంద్రారెడ్డి గారు నేనే సంతకం పెట్టాను ఫైనాన్స్తో కానీ అలాగే డిజైన్ టెక్ అలాగే సీమన్స్ వీళ్ళు ముగ్గురు కలిసి ఫైనాన్షియల్ అండర్టేకింగ్ మీద సంతకం పెట్టడం జరిగింది. దానిలో గంటా సుబ్బారావు గారు సాక్షి మాత్రమే. సాక్షిగా ఉన్న గంటా సుబ్బారావు గారేమో నిందితుడయ్యాడు, దాని మీద సంతకం పెట్టిన ప్రేమచంద్రారెడ్డి గారినేమో మనం ఎక్కడ ఎఫ్ఐఆర్లో చూడం. ఏదైతే ఇవాళ ప్రభుత్వం చెప్తా ఉన్నట్టు నిధుల విడుదల ఏదైతే ఉందో దానిలో తొలి సంతకం ప్రేమచంద్రారెడ్డి గారిది అనేది ప్రజలు గుర్తుంచుకోవాలని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఏదైతే అగ్రిమెంట్ ప్రకారం 50% నిధులు విడుదల చేయాల్సిన అవసరం ఏదైతే ఉందో
ఆ 185 కోట్ల రూపాయలు విడుదల చేసింది ప్రేమచంద్రారెడ్డి గారు. మరి ఆయన ఎక్కడ ఎఫ్ఐఆర్లో లేడు, ఆయన నిందితుడు కాడు, నీలం సహాని నిందితురాలు కాదు, అజయ్ కలాం నిందితురాలు కాదు, చీఫ్ సెక్రటరీ నిందితురాలు కాదు. కానీ ఏదైతే మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు విధానపరమైన నిర్ణయం కోసం, రాష్ట్రం కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం, రాష్ట్రంలో ఉన్న యువత కోసం విధానపరమైన నిర్ణయం చేసిన మా నాయకుడేమో మీరు అరెస్ట్ చేస్తారా? అమలు చేయాల్సిన బాధ్యత ఉన్న అధికారి ఎవ్వరూ కూడా దీనిలో చేర్చకపోవడానికి కారణం ఏంటి అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ప్రాజెక్ట్ అవుట్లే కావచ్చు, అలాగే దానికి సంబంధించిన బడ్జెట్ అప్రూవల్స్ కావచ్చు, దానికి సంబంధించిన బడ్జెట్ అలొకేషన్స్ కావచ్చు, వీటన్నిటినీ ప్రతిపాదించింది ఎవరు? మరి పివి రమేష్ గారు కూడా స్పష్టంగా చెప్పారు. స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించిన ఆర్థిక పరమైన అంశాలన్నీ ఆయన ముందు ప్రిన్సిపల్ ఫైనాన్స్ సెక్రటరీగా ఉన్న అజయ్ కల్లాం గారు ఆయనే అన్నీ పూర్తి చేశారని చెప్పి చెప్పడం జరిగింది. మంత్రిగా ఆ రోజున మా అచ్చెన్నాయుడు గారు లాంటి వాళ్ళు చేసిన తప్పేంటి? ఒక అధికారి పంపించిన దాన్ని క్యాబినెట్ ముందు ఉంచడం ఆయన చేసిన తప్ప? పంపించిన అధికారులు ఎవరు కూడా బాధ్యతలు గారా? అమలు చేయాల్సింది వాళ్లే, పర్యవేక్షించాల్సింది వాళ్లే. మరి వాళ్ళెవరూ కూడా బాధ్యులు కానప్పుడు మంత్రులు ఎలా బాధ్యులు అవుతారు, ముఖ్యమంత్రి ఎలా బాధ్యులు అవుతారని చెప్పి మేము ప్రశ్నించడం జరుగుతూ ఉంది. కాబట్టి మేము డిమాండ్ చేసేది ఒకటే, ఇవాళ ప్రజల ముందు మేము వాస్తవాలు ఉంచుతున్నాం. మేము వెబ్సైట్ కూడా పెట్టాం, డాక్యుమెంట్లు అన్నీ కూడా మేము పెట్టడం జరిగింది. మేము ప్రజల ముందు ఉంచుతూ ఉన్నాం. మేము ప్రజలను కోరేది ఒకటే, ఈ ప్రభుత్వం కావాలని మా నాయకుడిని అక్రమంగా అక్కడ ఏమీ జరగకపోయినా కూడా దానిలో అరెస్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇందాక మా అధ్యక్షులు వారు చెప్పినట్టు తెలుగు జాతి కోసం శ్రమించిన వాళ్ళు, ఇవాళ తెలుగు జాతి ప్రపంచం మొత్తంలో ఉన్నవాళ్ళు ఇవాళ పోరాటం చేస్తూ ఉన్నారు, వ్యతిరేకిస్తూ ఉన్నారు, సంఘీభావం తెలియజేస్తూ ఉన్నారు. ఎందుకంటే తెలుగు జాతి కోసం పనిచేసిన నాయకుడు, తెలుగు జాతి ఔన్నత్యం కోసం తెలియజేసిన నాయకుడు, తెలుగు జాతి ఆత్మవిశ్వాసంతో, ఆత్మ గౌరవంతో తల ఎత్తుకునే విధంగా చేసిన చంద్రబాబు నాయుడు గారిని మరి దీనిలో అక్రమంగా అరెస్ట్ చేశారని చెప్పి స్పష్టంగా మేము ప్రజల ముందు ఉంచుతా ఉన్నాం. యువత కోసం ఆయన చేసిన దాన్ని ఇవాళ కావాలని ఈ కేసులో అక్రమంగా అరెస్ట్ చేయడం జరిగింది. మేము ప్రజల ముందు వాస్తవాలు ఉంచుతా ఉన్నాం. ప్రజల్ని కోరేది ఒకటే, ఇవాళ ఈ యొక్క మరి దాన్ని ఆయనకి ఆర్థిక ఉన్మాదం అంటారా, సైకో అంటారో, పిచ్చోడు అంటారో, 10 తల్ల జగనాసురుడు అంటారు, ఏ పేరు పెట్టినా తక్కువే. ఆ పాలనకి అంతం పలకాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా తెలుగు జాతి మాతో కలిసి నడవాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. గారి యొక్క అక్రమ అరెస్టుకు నిరసనగా గత 28 రోజులు ప్రజా ఉద్యమం సాగుతున్నటువంటి విషయం ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. అందులో భాగంగా రేపు సాయంత్రం 7 గంటల నుంచి 7:05 వరకు కాంతితో క్రాంతి అనే పేరుతో తెలుగు రాష్ట్రాలే కాకుండా దేశంలో, ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క తెలుగువాడు చంద్రబాబు నాయుడు గారి యొక్క అక్రమ అరెస్టును నిరసిస్తూ ఈ కార్యక్రమం చేయాలని చెప్పి కోరుతున్నాను. 7 నుంచి 7:05 వరకు ప్రతి ఒక్కరూ ఇంటిలో ఉన్నటువంటి లైట్లన్నీ కూడా ఆఫ్ చేసి, ఇంటిలో ఉన్న వాళ్ళందరూ బయటకు వచ్చి కొవ్వొత్తులతో కానీ లేకపోతే క్యాండిల్స్తో కానీ వాళ్ళు నిరసన తెలియచేయాలని చెప్పి కోరుతున్నాం. ఎవరైనా సరే ట్రావెల్స్లో ఉంటే వారు మోటార్ సైకిల్ అయినా, కారు అయినా, ఏ వాహనమైనా సరే అక్కడే ఆఫ్ చేసి ఆ వాహనాన్ని ఉన్నటువంటి లైట్లు బ్లింక్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాం. ఎందుకంటే ఇది అక్రమ అరెస్టు.
ప్రజా ఉద్యమం సాగుతుంది. పార్టీ దేనికి పిలిపించినా ప్రజలు స్వచ్ఛందంగా సహకరిస్తున్నారు. మొన్న మీరు చూశారు, ఏదైతే మోత మోగించండి అంటే దేశం ప్రపంచం దద్దరిల్లే విధంగా మోత మోగించారు. మొన్న గాంధీ జయంతి రోజున చంద్రబాబు నాయుడు గారు దీక్షకి కారాగారంలో కూర్చుంటే సంఘీభావంగా ఏ విధంగా దీక్షలు చేపట్టారో తెలుసు. అదేవిధంగా రేపు తెలుగు జాతిని అందరినీ కోరుతున్నాను, ఆంధ్ర రాష్ట్రమో తెలంగాణ దేశం కాకుండా ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క తెలుగువాడు ఈ అక్రమ అరెస్టును నిరసిస్తూ రేపు 7 గంటల నుంచి 7:05 వరకు మీ ఇంటిలో ఉన్నటువంటి లైట్లన్నీ కూడా ఆపి ఇంటిలో ఉన్నటువంటి 50 మంది బయటకు వచ్చి మీకు తోచిన విధంగా క్యాండిల్స్ వెలిగించండి. మీ సెల్స్ ఉంటే ప్రతి ఒక్కరు సెల్స్ని లైట్ లాంచ్ చేసి నిరసన తెలియచేయండి. వాహనాల మీద వెళ్తే ఎక్కడికక్కడ వాహనాలు ఆపి మీరు బ్లింక్ చేసి చంద్రబాబు నాయుడు గారు అక్రమ అరెస్టుని నిరసించాలని చెప్పి ప్రతి ఒక్కరికి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ తరపున కోరుతున్నాం.